బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కేరళం వెళ్లనున్నారు. ఆయన 20 రోజుల పాటు అక్కడే ఉండి ప్రకృతి వైద్య శిబిరంలో చికిత్స తీసుకుంటారు. ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆ తర్వాత జ్వరం బారిన పడ్డారు. అలాగే ఆయనకు ఎప్పటి నుంచో నడు నొప్పి కూడా ఉంది. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేరళం చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్న పవన్ అక్కడికి వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కేరళం వెళ్లనున్నారు. ఆయన 20 రోజుల పాటు అక్కడే ఉండి ప్రకృతి వైద్య శిబిరంలో చికిత్స తీసుకుంటారు. ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆ తర్వాత జ్వరం బారిన పడ్డారు. అలాగే ఆయనకు ఎప్పటి నుంచో నడు నొప్పి కూడా ఉంది. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేరళం చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్న పవన్ అక్కడికి వెళ్లనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి చూస్తుంటే కనుక రేపు 20 రోజుల కేరళ వైద్యానికి వెళ్ళబోతున్నారు. ఏదైతే ప్రకృతి వైద్య చికిత్సాలయం కేరళలో ఉంది, చాలా ఫేమస్. ఏదైతే చాలా రోగాలకు సంబంధించి కావచ్చు, కొన్ని శారీరక సంబంధించిన బోన్కి సంబంధించి కావచ్చు, అక్కడ వైద్యం అనేది చాలా బాగా చేస్తారనేది పేరుంది. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళేది గత కొద్ది రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ ఇటు లెఫ్ట్ రైట్ షోల్డర్ సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి నాకు తెలిసిందే. అయితే గత నెల 11వ తారీఖున ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో శస్త్రచికిత్స కూడా రైట్ భుజానికి చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు కొద్ది రోజులు విశ్రాంతిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ విధులకు హాజరు కావడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే మరో 2 నెలల తర్వాత లెఫ్ట్ షోల్డర్ కూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఈ లోపు ఏదైతే ఇప్పుడు చేసిన శస్త్రచికిత్సతో పాటు మరికొన్ని ఇష్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్ కోసం ఆయన రేపు కేరళకి వెళ్ళబోతున్నారు. 20 రోజుల పాటు ప్రకృతి వైద్య చికిత్సాలయంలో తన బాడీకి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరి చేసుకునే క్రమంలోనే అక్కడ ఉండబోతున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో రెస్ట్ తో పాటుగా సమస్యలన్నింటినీ కూడా దూరం తీసుకునే క్రమంలోనే ఈ 20 రోజులు కూడా కేరళలో ఉండబోతున్నారు. ఎందుకంటే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ మరో శస్త్రచికిత్సకు రెడీ కావాల్సింది. సో ఇప్పటికి కూడా కొన్ని ఇష్యూస్ రైట్ సైడ్ ఇష్యూస్ అంటే సర్జరీ తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని సెట్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని శారీరక ఇబ్బందులు ఉన్నట్లు సమాచారం ఉంది. అందుకోసమే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత 20 రోజుల పాటు కంటిన్యూషన్ ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్కు చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన శాసనసభ పక్షానికి సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా పలు కీలక అంశాలను పంచుకున్న పవన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై శాసనసభ పక్షంలో లోతుగా చర్చించినట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలో జనసైనికుల ఆత్మగౌరవం, కార్యకర్తల పోరాట స్ఫూర్తిని నిలబెట్టేలా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ జనసేన బలాన్ని మరింత పెంచే దిశగా ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా చర్చలు సాగినట్లు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంఘం డైరీ పరువు నష్టం దావా వేసింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సజ్జల ఆరోపించారు. వాస్తవాలు కప్పిపుచ్చి తప్పుడు ఆరోపణలు చేశారని సంఘం డైరీ పేర్కొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఆవు పాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సాక్షి టీవీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కేసు దాఖలు చేసింది. మొత్తం 10 కోట్ల పరువు నష్టం చెల్లించాలని సంఘం డైరీ ఎండి గోపాలకృష్ణను గుంటూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంఘం డైరీ పరువు నష్టం దావా వేసింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సజ్జల ఆరోపించారు. వాస్తవాలు కప్పిపుచ్చి తప్పుడు ఆరోపణలు చేశారని సంఘం డైరీ పేర్కొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఆవు పాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సాక్షి టీవీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కేసు దాఖలు చేసింది. మొత్తం 10 కోట్ల పరువు నష్టం చెల్లించాలని సంఘం డైరీ ఎండి గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు సజ్జల చేసిన కామెంట్స్ ఏంటి? రైట్ కోటేశ్వరరావు, వినపడుతోందా? రైట్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంఘం డైరీ పరువు నష్టం దావా కేసు వేసింది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఇంద్రజ. ఈ రోజు గుంటూరు జిల్లా చేప్రోలు మండలం వడ్లమూరి గ్రామంలో ఉన్నటువంటి సంఘం డైరీ సంబంధించిన ఎండి వేణుగోపాల్ కొన్ని అంశాలు అయితే మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి
అనుచిత వ్యాఖ్యలు చేయటం, అది కూడా తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం గతంలో జరిగింది, లేటెస్ట్ గా కూడా జరిగింది. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మీద సంగం డైరీ ఎండి వేణుగోపాలు పరువు నష్టం దావా అయితే ఈ రోజు గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరిపడా చెల్లిస్తున్నారని సంగం డైరీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. వాస్తవాలు కప్పిపుచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సార్లు అనేక దఫాలు అవకాశం ఉన్నప్పుడల్లా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం జరుగుతుందని, అప్పటికి కొన్ని విధాలుగా ఇది భక్తులందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుల చేత న్యాయస్థానం ఆశ్రయించడం ఈ రోజు జరిగిందని చెప్పి ఎండి గోపాలకృష్ణ అయితే తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి సాక్షి టీవీ పలుసార్లు అవకాశం ఉన్నప్పుడల్లా పలు కథనాలు ప్రచురించడం, అంతేకాకుండా దానితో సాక్షి టీవీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని అదే ఫుటేజ్ వేసుకొని కొన్ని మీడియాలు వాళ్ళకి అనుసంధానంగా వాళ్ళు వేస్తున్నటువంటి ఈ కేసుని అయితే ఈ రోజు పరువు నష్టం దాఖలు చేయడం జరిగిందని చెప్పి ఎండి వేణుగోపాల్ తెలియజేయడం జరిగింది. మరొకసారి ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన గట్టిగా అయితే చెప్పడం జరిగింది. ఇంద్రజ. రైట్ కోటేశ్వరరావు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే సాక్షి టీవీ ప్రతినిధులు కానీ దీనిపై స్పందించారా? ఇప్పటి వరకు అయితే లేదు. కోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దాఖలు చేయడం జరిగింది. వాళ్ళకి అయితే కోర్టు ద్వారా న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్ళటం కూడా జరుగుతుందని చెప్పి ఎండి వేణుగోపాల్ తెలియజేయడం జరిగింది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సముద్రంలో గల్లంతైన ఏపీకి చెందిన 7 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2 డోర్నియర్ విమానాలు, ఓ హెలికాప్టర్, 7 నౌకలతో విశాఖ నుంచి పారాదీప్ వరకు విస్తృతంగా గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కాకినాడ, భైరవపాలెం, విశాఖ, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల పడవలను సైతం అధికారులు అప్రమత్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆగస్టు 3న వేటకు వెళ్లి గడువు దాటినా తిరిగి రాలేదు. పడవ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి కోనసీమ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకట్, గుడ్ ఈవినింగ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 3వ తేదీన జిల్లాకు సంబంధించిన 7 మత్స్యకారులు అల్లవరం మండలం ఓడలరేవు షిప్ ల్యాండింగ్ వద్ద నుంచి సముద్రంలో వేటకు వెళ్ళడం జరిగింది. వారు 17 రోజులైనప్పటికీ కూడా నేటికి ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులైతే ఆందోళనలు చెందుతున్నారు. అందుకోసం ఆందోళన చెందొద్దని అధికారులు కూడా చెప్తున్నప్పటికీ కూడా వారైతే 17 రోజులు కావడంతో వారైతే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 17 రోజుల నుంచి వారు ఏమయ్యారనే దానిపై అధికారులు అయితే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు అటు మెరైన్ పోలీసులు కావచ్చు, కోస్ట్ గార్డ్ పోలీసులు కావచ్చు, నేవీ, ఈ 3 బృందాలు కూడా కలిసి సముద్రంలో తీవ్రంగా గాలింపు అయితే జరుగుతుంది. కోస్ట్ గార్డ్ కు సంబంధించిన 3 నౌకలు, అదేవిధంగా నేవీకి సంబంధించిన 2 నౌకలు, దీంతో పాటు 2 అత్యాధునిక విమానాలలో వీరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా విశాఖ తీరాన్ని దాటిన తర్వాత ఒడిశా బోర్డర్లో ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయాలని చెప్పుకోవచ్చు. ఒరిస్సా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఈ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారుల సహాయం కూడా తీసుకున్నారని ఇప్పటికే అధికారులు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒరిస్సాకు సమీపంలోనే
పారాదీప్కి 300 నాటికల్ మైళ్ళ దూరంలో ఒక ఎల్లో కలర్ బోట్ ను గుర్తించామని, ఆ బోట్ పై ముత్యాలమ్మ అనే స్లోగన్ కూడా ఉన్నట్టు గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిజ నిర్ధారణ చేయాల్సి ఉందని అక్కడికి మత్స్యకారులను అదేవిధంగా నేవీ దళ సిబ్బందిని కూడా పంపించినట్లు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఆచూకీ లభ్యం కావట్లేదో వారి కుటుంబ సభ్యులను నిన్న మత్స్యకార శాఖ మంత్రి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యాన్ని భరోసాని ఇచ్చారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, ఈ మత్స్యకారులు ఎవరైతే ఆచూకీ లభ్యం కలదో వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 7 మత్స్యకారులు గత 17 రోజుల నుంచి కూడా వీరు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఈ కోనసీమలో వారికి సంబంధించిన కుటుంబాల్లో ఆందోళన అయితే చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవలే సోనా బోటుకి పర్మిషన్ తీసుకోవడం, దానికి ట్రాన్స్పాండర్ బిగించకపోవడం వల్ల వచ్చిన ఈ ప్రమాదంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పాండర్ అనే పరికరం ఆ బోటుకి బిగించి కనుక ఉంటే ఈ లోపు ఎప్పటిలోగా ఏదైతే మిస్ అయిందో ఆ బోటును గుర్తించే అవకాశం ఉండేది. ట్రాన్స్పాండర్ లేకపోవడం వల్ల వారిని గుర్తించడం కూడా కొంచెం కష్టసాధ్యమైందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా అధికారులంతా కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నేవీతో సహాయం, నేవీ, ఈస్ట్ కోస్ట్ గార్డ్, అదేవిధంగా మెరైన్ పోలీసులు, ఈ 3 శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సముద్రంలో గాలింపులు అయితే చేస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ తో కూడా అనుమానం అయితే ఎక్కడ ఉన్నదో ఆ ప్రాంతంలో కూడా డ్రోన్ తో చర్యలు అయితే చూస్తున్నారు. థ్యాంక్ యూ వెంకట్. ఆషాఢం అధిక మాసంతో మందగించిన పూల వ్యాపారం శ్రావణ మాసం ప్రారంభంతో పుంజుకుంది. వివాహాలు, పూజలు, వ్రతాలు పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో అమ్మకాలు జోరందుకున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుధ, గురువారాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాలోని రాయగడ, తెలంగాణలోని ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. స్థానికంగా దిగుబడులు తగ్గడంతో తమిళనాడు, కర్ణాటక నుంచి బంతి, చామంతి, గులాబీ పూలను భారీగా దిగుమతి చేస్తున్నారు. దీంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఎల్నినో ప్రభావంతో పూల తోటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం లిల్లీ, మల్లి, జాజి, కనకాంబరం, దేశావళి, గులాబీలు దిగుబడులు మాత్రమే ఉన్నాయి. పేరు పాటంజలి సత్యరాజ్ అండి. శివరామ ఫ్లవర్ మర్చెంట్, పూల వ్యాపారం అండి, కడిపిలంక, B3 అండి షాప్ నెంబరు. మాకు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మన చిత్తూరు జిల్లా నుంచి 3 ఏరియాల నుంచి చామంతి పూలు వస్తూ ఉంటాయండి. ఇదివరకు అంటే ఇప్పుడు ఏదో కొత్త రకం వచ్చింది చింటెల్లో అని, అది అన్ని చోట్ల కూడా కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కానీ పూసేస్తుంది. ఇది దాని గురించి పూలు ఎక్కువ వచ్చినాయి. ఇదివరకు అంటే సీజనల్గా పండియండి. బాలతోటపల్లి ఏరియాలో ఒక నెల, మన పూనపల్లి ఏరియాలో ఒక నెల, మళ్ళీ కర్ణాటకలోనేమో మాలూరు, వసకోట ఏరియాలో ఒక నెల అలా పండియండి. మన చిత్తూరు జిల్లాలో ఈ కోట, కుప్పం ఆ ఏరియాలో అలా 15 రోజులు గ్యాప్లో వచ్చి, ఇప్పుడు అలా కాకుండా అన్నీ ఒకసారి వస్తాలో పువ్వులు బాగా ఎక్కువచ్చినాయి. అయినా బాగానే అమ్మినాయి. ఇవాళ మాత్రం డౌన్ అయిపోయిందండి మార్కెట్. 200 నుంచి 300 అంతే రేటు ఉందండి. ఈ కడిపిలంక, కడి మండలం, ఆత్రేయపురం, ఆలూరు మండలం సుమారు తక్కువ అంటే అండి 2000 ఎకరం పైసలకి ఉందండి. ఇక్కడ ఉండటమంతా 2000 ఎకరం పైసలకి ఉందండి. కానీ ఇక్కడ లంక పొలాలు ఎక్కువ అనమాట అండి. లంక పొలాలు ఎక్కువ అవుతుందో సుమారు ఈ 2000 ఎకరం కొంచెం పంటలు తక్కువ. ఇక్కడ లోకల్లో ఉన్నాయి ఏంటంటే అండి లిల్లీ, జాజు, మల్లె, కాకడాలు, ఈ 3 ఉన్నాయండి మనకి ఇక్కడ నుంచి వచ్చాయని. ఇక్కడ మన లోకల్ పూలు అనమాట అండి. ఈ పైనుంచి నేను చెప్పిన రకాలన్నీ కూడా పైనుంచి తమిళనాడు, కర్ణాటక నుంచి రావాలండి. ఈ రోజు మార్కెట్ చామంతి 400 నుంచి 450 రూపాయల దాకా చామంతి పూలు ఉందండి. అలాగే నీలం చామంతి 250 రూపాయల నుంచి 300 దాకా నీలం చామంతి ఉందండి. ఈ స్టార్ గులాబీలు ఉన్నాయండి, చిన్న గులాబీలు ఉంటాయండి, చిట్టు గులాబీలు. ఈ గులాబీలు ఈ రోజు మార్కెట్ 300 నుంచి 350 రూపాయల దాకా జరుగుతుందండి. అలాగే బంతిపూలు అండి 50 రూపాయల నుంచి 70 రూపాయల దాకా జరుగుతుందండి. కలకత్తా బంతి ఉందండి, రెడ్ బంతి. ఈ రోజు మార్కెట్ 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మార్కెట్ ఈ రోజు జరుగుతుందండి. అలాగే ఇక్కడ లోకల్లో కనకాంబరాలు ఉన్నాయండి. కనకాంబరాల మార్కెట్ ఈ రోజు మార్కెట్ 350 రూపాయల నుంచి 400 రూపాయల దాకా చామంతి పూల మార్కెట్, కనకాంబరాల మార్కెట్ జరుగుతుంది అనమాట. డచ్చు పూలు, గులాబీల కట్టలు ఉన్నాయండి. ఈ రోజు మార్కెట్ 300 నుంచి 400 రూపాయల దాకా గులాబీ కట్టలు జరుగుతుందండి. కట్టకు వచ్చి ఒక 20 పూలు ఉంటాయండి. తూర్పుగోదావరి జిల్లా అండి, కడి మండలం, కడిపిలంక. ఇది అంతర్జాతీయ పూల మార్కెట్. నా పేరు సత్యబాబు, సాపిరెడ్డి.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 17 రోజుల హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో 1,65,14,513 రూపాయలు నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే 116 గ్రాముల బంగారం, 185 గ్రాముల వెండి లభించాయని చెప్పారు. వీటితో పాటు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు కూడా భక్తుల కానుకలుగా వచ్చినట్లు ఈవో వెల్లడించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర విలేకరి గోవింద్పై జరిగిన దాడిని కురుపాం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అక్రమాలను ఎండగడుతూ కథనాలు రాసినందుకు కక్ష కట్టి విలేకరిపై ఈ భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కురుపాం ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం పోస్పాట్రాగ మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను కథనాల రూపంలో రాసినటువంటి గోవింద్ అనే విశాలాంధ్ర విలేకరుపై అక్రమార్కులు దాడి చేయడం జరిగింది. దీన్ని జర్నలిస్టుల యూనియన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే గోవింద్ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో జర్నలిస్టులపై భౌతిక దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేసుకోవాలని కురుపాం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం ఒకవైపు చూడకుండా మరోవైపు భౌతిక దాడులు చేస్తున్న వారిని కూడా క్షమించి వదిలేస్తున్న తరుణంలో కురుపాం ప్రెస్ క్లబ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. విజయనగరం జిల్లా పూసపాటి రేగలో విశాలాంధ్ర రిపోర్టర్ గోవింద్పై రియల్ ఎస్టేట్ మాఫియా దాడి చేయడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ప్రత్యేకమైన ఒక కమిటీని వేసి వారిపై కఠిన చర్యలు అయితే చేపట్టాలి. ఎందుకంటే ఇలాంటి జర్నలిస్టులు ఇప్పుడు ఏమైతే అక్రమాలు జరుగుతున్నప్పుడు వాటిని వెలికి తీసే జర్నలిస్టులపై దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తే భవిష్యత్తులో జర్నలిస్టుల ఐక్యత ఇంకా పెరిగి ఇంకా మేము తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ గోవింద్ అనే వ్యక్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అయితే కురుపాం ప్రెస్ క్లబ్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా ఆదోని నియోజకవర్గంలోని రాయల్ నగర్ లో నెలకొన్న సమస్యలపై ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని కల్వర్టు పక్కన చెత్తను డంప్ చేస్తుండటంతో విపరీతమైన దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి దోమలు, ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని వాపోతున్నారు. కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం మంజూరైనప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంతో మహిళలు పడుతున్న ఇబ్బందులు వననాతీతమని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు నేను ఒక విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సైడ్ వాల్స్ కడతాము అన్నారు, ఇంతవరకు కూడా కట్టలేదు. ఎందుకంటే ఇక్కడ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కాలువ ఏదైతే ఉందో అక్కడ సైడ్ వాల్సే లేవు. అసలు సైడ్ వాల్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ మట్టి అక్కడ పూడిక తీసేసి అక్కడ పక్కనే పెడుతున్నారు. మళ్ళీ ఆ మట్టి కాలువలోకి పడుతుంది. కాలువలోకి పడడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అదే రొటీన్. వర్షం వస్తే ఇక్కడ నీళ్లు వచ్చేసి మళ్ళీ నీళ్లు కాలనీకి వచ్చేసి కాలనీలో నీటి మునిగే ప్రమాదం కూడా ఉంది. అండ్ పందులు అవి ఇవి వ్యవహారం చేయడం వల్ల సామాజికంగా మన ప్రజలకి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందునుంటే మేము మున్సిపల్ అధికారులకు ఒకటే చెప్తున్నాము, ఈ సైడ్ వాల్స్ కట్టేసి ఈ మురికి కాలువలో ఉండే సమస్యలు తీర్చాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం రాయనగర్ 16వ వార్డులో మాధవరం రోడ్లో ఉన్న ఒక కాలనీలో ఉన్నాము. రాయనగర్ ఇక్కడ మురికి కాలువ గత 10 సంవత్సరాల నుంచి మోరీ కట్టినారు కానీ సైడ్ వాల్స్ కట్టలేదు. దీనివల్ల కొన్ని పందులు దీంట్లో స్వైరవిహారం చేస్తూ ఇక్కడ కొన్ని వ్యాధులు ప్రబలించే విధంగా ఉంది. ఇంకోటి అన్ని వార్డులకి బాగానే కడుతున్నారు సైడ్ వాల్స్, మోరీలు అవి ఇవి. మున్సిపల్ అధికారులకి నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఏం చెప్తున్నానంటే ఈ రాయనగర్ అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? మున్సిపల్ కమిషనర్ గారికి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి 10 సంవత్సరాలు చూస్తున్నా, ఇదే మోరీ ఉంది, ఇదే కాలువలు ఉన్నాయి, ఇదే రోడ్లు ఉన్నాయి, ఇదే మురికి కాలువలు ఉన్నాయి. వాటిని క్లీన్ చేయడంలో కానీ శుభ్రత విషయంలో కానీ మురికి కాలువలు తీయడంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు మున్సిపల్ అధికారులు.
నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఈ మున్సిపల్ అధికారులకి గత నెల 2 నెలల నుంచి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము, అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకేదైనా అంటే మిస్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు రామ్మూర్తి గారు ఆయన ఏమంటున్నారంటే మీరు అక్కడ ట్యాక్సులు కట్టడం లేదు, వాటర్ ట్యాక్సులు కట్టడం లేదు అనే విషయం కూడా తీసుకొచ్చారు. ఈ సబ్జెక్టు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము. ట్యాక్సులు వేరండి, రోడ్లు వేయడం వేరండి, అభివృద్ధి కార్యక్రమం చేయడం వేరు. మీరు అత్యవసరంగా కాలువలు క్లీన్ చేయడం కానీ, మురికి కాలువల్లో సైడ్ వాల్స్ వేయడం కానీ మీరు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రాబో కాలంలో ప్రజలు మీ మీద రాజకీయంగా ఉద్యమం చేసే విధానం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడగొచ్చు. ఈ మురికాలు ఇంతవరకు 10 ఏళ్ల నుంచి ఎందుకు సైడ్ వాల్స్ కట్టడం లేదు, ఎందుకు మీరు అభివృద్ధి చేయడం లేదు, ఎందుకు మీకు ఎంత నిర్లక్ష్యం అని నేను పోలవరం జిల్లా దేవీపట్నంలోని నేలకోట, సర్భవరం, దండంగి, అటవీ ప్రాంతాల్లో 40,000 సీడ్ బాల్స్ ను రేంజ్ అధికారి కొండలరావు ఆధ్వర్యంలో వెదజల్లారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచి పచ్చదనాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రేంజ్ అధికారి అన్నారు. వాతావరణ మార్పులు, అడవుల క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతికతను వినియోగిస్తూ అటవీ శాఖ భారీ స్థాయిలో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన దూప్రతాలు లేని 31 బైకులను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదో ఒక బండి ఉంది కదా, 2 చక్రాలన్నీ నడుపుకుని తిరుగుతూ ఉంటే మేము చేరుకు పోతున్నాం, పన్నుకు పోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అంటే కుదరదు. మీకు ఒక బండి, దొంగ బండి మీరు కొన్నారంటే ఆ బండి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో మనలాంటి మన సోదరుడు ఎవరో ఒకరు పోగొట్టుకుంటేనే మన దగ్గరికి వచ్చేది. వాడు ఎక్కడో ఏడుస్తూ ఉంటాడు, నా బండి పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మేము హ్యాపీగా 5,000, 10,000కి తక్కువ రేటు కొనుక్కొని ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. కరెక్టా? అది కరెక్టేనా చెప్పండి? కాదు. కాబట్టి దయచేసి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. దొంగ బండి మనం కొంటున్నామంటే ఎవరిని ఎంకరేజ్ చేసినట్టు చెప్పండి, గట్టిగా చెప్పండి. దొంగని ఎంకరేజ్ చేసినట్టే. వాడిని ఇంకో బండి దొంగతనం చేసుకొని తీసుకురారా అన్నట్టు చెప్పినట్టేనా కాదా? అదే కొనేవాడు లేకపోతే వాడు ఏం చేసుకుంటాడు? ఒక బండి దొంగతనం చేస్తాడు, దాన్ని ఎక్కి తిరుగుతాడు, తిరిగినంతసేపు ఎవడో కొనకపోతే ఇంక చేయడు ఆ పని. అవునా కాదా? కాబట్టి ఈ దొంగ బళ్ళు కొనే సంస్కారం అనేది అది వదిలేసేయండి. తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి బండి కొన్నారంటే దాని వెనకాల కేసులు కూడా వస్తాయి. ఒక పాయింట్. రెండవది, రాబోయే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంతంగా జరపడం కోసం పోలీసు వారి ద్వారా మీకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎన్నికల్లో మీ స్థానిక బలం కానీ, లేదంటే మీ తాలూకా తాగి గొడవ చేయటం కానీ, లేకపోతే పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి జులుం ప్రదర్శించడం కానీ, ఇటువంటి ఏమైనా చేశారంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. లాఠీ చార్జ్ చేస్తాం. ఎక్కడ కొడతారో తెలీదు. ఎలక్షన్ అనేసరికి సెంట్రల్ ఫోర్స్ కూడా వచ్చింది. సపరేట్ ఫోర్స్ వస్తారు గట్టిగా. వాళ్ళకి మన భాష కూడా రాదు. అది ఏం చేస్తారో తెలీదు. మీరు కనుక చట్టాన్ని వ్యతిరేకించి కనుక చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం కనుక ప్రవర్తించారంటే మాత్రం గట్టిగానే కొడతారు. కాబట్టి గతంలో మీ ఊర్లో ఎప్పుడైనా లాఠీ చార్జ్ జరిగిందా? ఎలక్షన్ టైంలో జరిగిందా? అంతకన్నా ఇంకా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఈసారి పల్నాడు ఎలక్షన్, పోయిన ఎలక్షన్ లో పల్నాడు బాగా దేశవ్యాప్తంగా పేరు పొందింది కాబట్టి ఈసారి ఇక్కడ